ఫ్రెండ్స్, ఇందాక మనం అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. మనం ఏదైతే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నామో దాన్ని ఎగ్జాక్ట్గా ఇలా వేసేసుకోండి. ఇప్పుడు మనకి చాలా ఈజీగా కటింగ్ అయితే చూస్తున్నారు. ఇదే విధంగా మీరు కట్ చేసినట్లయితే పర్ఫెక్ట్ కటింగ్ అనేది మీకు వస్తుంది. బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ అయిపోతుంది. దీన్ని కొంచెం ఇలా క్రాస్గా ఉండేలాగా వేసేసుకోండి. ఇది ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా దీని ప్రకారంగా లైన్స్ అయితే గీసేసుకోండి. ఇలా అండర్లైన్ చేసేసుకోండి. అస్సలు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ద్వారా ఇంట్లోనే ఉండి ఈజీగా టైలరింగ్ అయితే నేర్చేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్లో ఈ కటింగ్ అయితే ఉంటుంది. అస్సలు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా అండర్లైన్ అయితే చేసేసుకోండి. ఇలా కట్ సేపు వచ్చేలాగా ఇలా అండర్లైన్ చేసేసుకోండి. ఎగ్జాక్ట్గా ఇలా లైన్ సేప్ వచ్చే విధంగా లైన్ అయితే తీసేసుకోండి. ఇలా లైన్ అయితే గీసేసుకోండి. గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ ఇప్పుడు ఎలా ఉందైతే అలాగే గీసేసుకున్నాం కదా. ఇది తీసేసి ఇలా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఎక్కడ వరకు అయితే ఉందో మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ తీసుకొని ఇందాక బ్యాక్ సైడ్ చూసుకున్నాం. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటున్నాం కాబట్టి ఫ్రంట్ మెయిన్ డాట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఈ విధంగా పట్టేసుకుని పై భుజం దగ్గరికి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టేసుకోండి ఫ్రెండ్స్. అంత స్టిఫ్గా లాగకుండా కొంచెం కొద్దిగా లాగి పట్టుకుని పైన ఏదైతే మనం అండర్లైన్ చేసామో అక్కడికి కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఫస్ట్ ఇలా 1/2 ఇంచ్కి ఒక లైన్ గీసేసుకోండి. ఇలా 1/2 ఇంచ్కి లైన్ గీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఈ డాట్ దగ్గర నుండి ఈ భుజం భాగం వరకు ఇలా పట్టేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా పట్టుకొని కొంచెం క్రాస్గా పట్టుకోండి. అంతలా లాగొద్దు, లైట్గా లాగి పట్టుకోండి. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు ఒక మార్జిన్ అయితే గీయండి. ఇలా ఒక మార్జిన్ గీసుకొని ఇలా ఒక మార్జిన్ అయితే గీసేయండి. ఇలా స్ట్రైట్గా ఒక మార్జిన్ గీసేసుకోండి. ఇప్పుడు మనకి కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసేసుకోండి. 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. ఇలా 1/2 ఇంచ్ దగ్గరికి ఇలా ఒక లైన్ పెట్టేసుకొని దీని మీద ఒక లైన్ అయితే గీసేసుకోండి. ఇప్పుడు మనం ఎక్కడి వరకు అయితే 1/2 ఇంచ్ పెట్టుకున్నామో అక్కడికి ఇలా కరెక్ట్గా లైన్ వచ్చేసేలాగా గీసేసుకోండి. ఇలా గీసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా అయితే చాలు, సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం ఏదైతే గీసుకున్నామో అది ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్కి ఇలా మార్జిన్ లైన్ చేసుకుని మనం ఇందాక 3 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా, అక్కడికి ఒక లైన్ ఇలా గీసేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. కర్వ్ అయితే చిన్న సైజు బ్లౌజెస్కి అయితే 1/2 ఇంచ్ సరిపోతుంది. పెద్ద సైజు బ్లౌజెస్కి అయితే 1/2 ఇంచ్ ఖచ్చితంగా పెట్టాలి. ఇలా లైట్గా లైన్స్ అయితే గీసేసుకొని ఇలా లైట్గా చిన్నగా సరిపోతుంది. ఇలా ఏదైతే ఉందో ఇప్పుడు దీన్ని
ఇలా లోతు అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా లైట్గా లోతు తీసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్దే ఇలా పెట్టేసుకోవాలి. కరెక్ట్గా ఇది ఎలా అయితే వచ్చిందో అలా ఇక్కడ వరకు, ఇంక ఈ బ్లౌజ్ మెజర్మెంట్ ఎలా అయితే ఉందో అక్కడికి మనం సెకండ్ లైన్ దగ్గర నుండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఒక లైన్ అయితే గీసేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా లైన్ తీసేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా మనం బ్లౌజు కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఉక్సీ వైపు ఉన్న సైడ్ పట్టుకోండి. పట్టుకుని మీకు ఎగ్జాక్ట్గా బ్లౌజ్ కటింగ్ ఎలా ఉందో అలా రావాలంటే ఖచ్చితంగా ఇది ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు దీని మీద ఇలా ఉంచేసుకొని ఈ షేప్ అయితే ఎక్కడి వరకు ఇచ్చారో ఆ షేప్ దగ్గరికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ బ్లౌజ్ ఎలా ఉందో అలా అయితే వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి 1.5 తీసుకోవాలి. ఆ 1.5 ఎందుకు తీసుకున్నామో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. కరెక్ట్గా 1.5కి ఒక లైన్ అయితే పెట్టేసుకోవాలి. ఏదైతే ఇక్కడ ఈ మెడబద్ది తిప్పేటప్పుడు కొంచెం పోతుంది, అంటే ఒక 1/2 ఇంచ్ పోతుంది. ఈ డాట్ కోసం ఒక 1/2 ఇంచ్, ఇక్కడ మనం షేప్ బద్ది ఏదైతే అదుగుతామో దానికోసం ఒక 1/2 ఇంచ్, మొత్తం కలిపి టోటల్ 1.5 ఇంచులు తీసుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఉక్సిల్ది ఏదైతే ఉందో అది పట్టేసుకొని ఇక్కడ నుండి కరెక్ట్గా పట్టుకుని ఇక్కడ నుండి ఏదైతే మనం 1.5 తీసుకున్నామో ఇది ఏదైతే ఉందో ఉక్సిల్ది ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా పట్టుకుని డాట్ వరకు ఏదైతే 1.5 తీసుకున్నామో దాని మీద పెట్టుకుని అక్కడ నుండి కరెక్ట్గా మనం లైన్ గీసుకున్న దగ్గరికి పెట్టుకోవాలి. సరిగ్గా అబ్జర్వేషన్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా మనం కరెక్ట్గా గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత మనం ఉక్సీల తాళ్ళ కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా ఒక చిన్నగా 1/2 ఇంచ్ అనేది ఇలా డ్రా చేసుకుని, ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి దీంట్లోకి క్రాస్గా ఇలా కలిపేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా క్రాస్కి ఇలా లైన్ అయితే కలిపేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే పెట్టుకున్నారో దీన్ని స్కేల్తో కరెక్ట్గా అండర్లైన్ చేసేయండి. ఇలా ఒక అండర్లైన్ చేసిన తర్వాత ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మన ఫ్రంట్ది. దీని ద్వారానే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది సరిగ్గా వస్తుంది. ఫ్రంట్ కప్పు సైజ్ అనేది చాలా క్లారిటీ అయితే వస్తుంది మీకు. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుండి ఇలా పెట్టేసుకొని చూసేసుకోండి. మన ఆది బ్లౌజ్లో కప్పు సైజ్ ఎంతైతే ఇచ్చారో దాన్ని మెజర్మెంట్ ద్వారా మనం అయితే చూసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదైతే 1.5 ఉంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు దీన్ని 1.5గా తీసేసుకుందాం. ఈ 1.5 ఇక్కడ లైన్ అండర్లైన్ చేసుకొని మనకి 2 సైడ్స్ వస్తుంది కాబట్టి మొత్తం 3 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 1.5 3 ఇంచులకి మనం ఇలా ఒక లైన్ గీసేసుకొని తర్వాత ఇది ఏదైతే డాట్ ఉందో ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడికి ఉందో ఇక్కడ నుండి ఇలా పర్ఫెక్ట్గా పెట్టేసుకొని ఇదైతే 3.5 ఇంచులకి వచ్చింది ఫ్రెండ్స్. అలా ఇక్కడ మనం 3.5 ఇంచులకి ఒక డాట్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఒక డాట్ పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా మనం డాట్స్ పెట్టుకున్న వాటి మీదకి లైన్స్ అనేవి డ్రా చేసేసుకోవాలి. ఇలా కొంచెం క్రాస్గా డ్రా చేసుకోండి. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పెడతాను. జాగ్రత్తగా ఈ వీడియోలో చూపించినట్టే మీరు కట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుంది. మీరు ఖచ్చితంగా మంచి టైలర్ అయితే అవుతారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇదైతే ఫ్రంట్ది. ఏదైతే సంక భాగం ఉందో అక్కడ నుంచి షేప్ వరకు ఇలా పట్టుకుని ఇలా ఏదైతే సంక భాగం ఉందో ఈ సంక భాగం నుంచి ఈ షేప్ వరకు ఇలా పట్టేసుకొని ఇక్కడ పెట్టుకుని చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇలా పర్ఫెక్ట్గా
ఇక్కడ నుండి మనం ఏదైతే గీసుకున్నామో ఈ విధంగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సంక భాగం దగ్గర నుండి ఈ షేప్ వరకు మనం తీసేసుకుని ఇలా పట్టుకొని కరెక్ట్గా ఇక్కడ నుండి ఏదైతే మనం అండర్లైన్ చేసుకున్నామో అక్కడ నుండి కరెక్ట్గా ఇక్కడికి, అది ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడికి ఒక లైన్ అయితే గీసేసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత ఇదైతే ఇలా పర్ఫెక్ట్గా లైన్ వచ్చేసింది ఫ్రెండ్స్ మనకి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఇక్కడికి ఇంకా కరెక్ట్ మెజర్మెంట్తో ఇలా ఎక్స్ట్రాస్ ఏమీ లేకుండా ఇలా కట్ చేయండి. మీకు పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ కటింగ్ అయితే. ఇలా గీసుకున్న తర్వాత లైన్ ఇంతే ఫ్రెండ్స్, ఇలా లైన్ గీసేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు, షేప్ దగ్గర నుండి ఇక్కడ వరకు ఇలా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇది మనం ఇందాక పర్ఫెక్ట్గా గీసుకున్నాం కదా, ఇలా రావాలి క్రాస్లా. అప్పుడు ఇది ఈ లైన్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుండి మనకి కరువు తిరగడం కోసం 1.5 తీసుకుని మనం ఏదైతే అండర్లైన్ చేసుకున్నామో అక్కడ నుంచి ఇక్కడికి 1.5 తీసుకుని కరెక్ట్గా అండర్లైన్ అయితే చేసుకోండి. ఇలా అండర్లైన్ చేసుకుని దీన్ని ఇక్కడ నుండి ఇలా స్లోగా లైట్గా మీరు డ్రా చేసేసుకోండి. మీ దగ్గర కరువు గీసుకునే స్కేల్స్ ఉంటే దాని ద్వారా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా దీంట్లో కలిపేసుకుని ఇది ఇలా లైట్గా ఇలా వచ్చేలాగా గీసేసుకోండి ఫ్రెండ్స్. మీకు పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇలా గీసుకున్న తర్వాత ఇందాక మనం ఏదైతే ఇక్కడ కూడా గీసుకున్నాం కదా, ఇది కూడా కొంచెం పర్ఫెక్ట్గా రావాలి. అప్పుడే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, మనం బ్యాక్ సైడ్ పార్ట్ని అయితే ఇప్పుడు ఈజీగా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు కటింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఇలా మనం దీన్ని స్లోగా కరువు దగ్గర స్లోగా మనం ఏదైతే డ్రా చేసామో మరి దాని దగ్గరికి కాకుండా కొంచెం పైకి ఇలా వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఏదైతే ఉందో ఇక్కడ ఇలా మనం ఫస్ట్ లైన్ మీద నుంచే కటింగ్ అనేది రావాలి ఫ్రెండ్స్. సెకండ్ లైన్ మీద నుంచి కటింగ్ రాకూడదు, ఫస్ట్ లైన్ నుంచే కటింగ్ రావాలి. ఇలా మనం ఇక్కడ పర్ఫెక్ట్ షేప్లో కటింగ్ అయితే తీసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా సరిగ్గా చూసుకొని ప్రతిదీ పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అని చూసుకొని మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా కట్ చేసినట్లయితే మనకి చాలా చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఏదైతే మనం 1.5 తీసుకున్నామో ఇక్కడ నుండి డాట్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడికి ఇలా పర్ఫెక్ట్గా వచ్చేలాగా మనం ఇందాక ఇక్కడ నుండి పైకి కొంచెం ఒక లైన్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడికి ఇలా వచ్చేసేలాగా గీసుకోవాలి. ఇలా సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందాక మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం, మొత్తం టోటల్ కలిపి 3 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి మనకి ఇంకా ఎక్స్ట్రా లైన్స్ ఏమీ అవసరం లేకుండా ఇలా అయితే సరిపోతుంది. టోటల్ బ్లౌజ్ కటింగ్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు బ్లౌజ్ కటింగ్ చేసినట్లయితే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.